నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై టోల్ పెంపు, రేపటి నుంచి అమలు కానున్న ఛార్జీలు. వరుణ్ హోటల్ రాకతో విశాఖ మరింత అభివృద్ధి, గ్లోబల్ సిటీగా ఎదుగుతోందన్న రామ్మోహన్ నాయుడు. రాష్ట్రాన్ని వైసీపీ అప్పుల ఊబిలోకి నెట్టింది, అన్ని రంగాలను దెబ్బతీసిందన్న పురంధేశ్వరి. మరోసారి మంత్రి కాకానికి నోటీసులు, రేపు విచారణకు రావాలని ఆదేశం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచారు. పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ ఓఆర్ఆర్ పై టోల్ వసూలు చేస్తోంది. కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికల్స్కు కిలోమీటర్కు 10 పైసలు పెంచారు. పెరగకముందు కారు, జీపు, లైట్ వెహికల్కు కిలోమీటర్కి ₹2.34 ఉండగా ఇప్పుడు ₹2.44కు చేరింది. మినీ బస్, ఎల్సీవీ వాహనాలకు కిలోమీటర్కు 20 పైసలు పెంచారు. మినీ బస్, ఎల్సీవీ వాహనాలకు కిలోమీటర్కి ₹3.77 నుంచి ₹3.94కు చేరుకుంది. బస్సు, 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కి ₹6.69 నుంచి ₹7కు పెరిగింది. భారీ వాహనాలకి 70 పైసలు పెంచగా కిలోమీటర్కి ₹15.09 నుంచి ₹15.78కు చేరింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచారు. పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ ఓఆర్ఆర్ పై టోల్ వసూలు చేస్తోంది. కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికల్స్కి కిలోమీటర్కి 10 పైసలు పెంచారు. పెరగకముందు కారు, జీపు, లైట్ వెహికల్కి కిలోమీటర్కి ₹2.34 ఉండగా ఇప్పుడు ₹2.44కు చేరింది. మినీ బస్, ఎల్సీవీ వాహనాలకు కిలోమీటర్కి 20 పైసలు పెంచారు. మినీ బస్, ఎల్సీవీ వాహనాలకు కిలోమీటర్కి ₹3.77 నుంచి ₹3.94కు చేరుకుంది. బస్సు, 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కి ₹6.69 నుంచి ₹7కు పెరిగింది. భారీ వాహనాలకు కిలోమీటర్కి 70 పైసలు పెంచగా కిలోమీటర్కి ₹15.09 నుంచి ₹15.78కు చేరింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పొదలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో ఈరోజు విచారణకు కాకాని డుమ్మా కొట్టారు.
దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు రేపు విచారణకు రావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని కాకాని ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే మాజీ మంత్రి అందుబాటులో లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సమాజం బాధపడుతుంది, కానీ సీఎంకి కనీసం మానవత్వం లేదని విమర్శించారు. మా భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక భయానక వాతావరణం చూస్తాం. నేను బాధ అనిపిస్తుంది. రాత్రి మీడియాలో ఆ విజువల్ చూసినాక తెలంగాణ సమాజంలో బాధపడని వ్యక్తి లేరు, కాంగ్రెస్ వాళ్ళు తప్ప. ఆ చిన్న అమ్మాయిలను వాళ్ళని మెడలు బట్టి గుంజుకోబోతుంటే మెడలు ఉంటాయా పోతాయా, జుట్టు బట్టి గుంజుకోపోతే కాళ్ళు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం చూస్తాం. నేను బాధ అనిపించింది నన్ను చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే. గంత గుంజుకోపోతే అమ్మాయిలను పట్టుకొని గంత గుంజుకోపోతారా? ఈడ్చుకపోతున్నారు. కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి, కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క, అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు. నిబంధన విరుద్ధంగా భూమిని చదువుని చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు అధికారంతో మీరు పోతున్నారు. మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాధ అనిపించింది. నేను చూస్తుంటే ఆ చిన్న అమ్మాయిలను గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వం లేని కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు విశాఖపట్నంలో తాజ్ వరుణ్ బేసాన్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని హోటల్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖను ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్గా మార్చుతామని, విశాఖ రీజియన్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు మంత్రి నారా లోకేష్. ఆర్థిక వృద్ధిలో విశాఖను దేశంలోనే 5వ స్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విశాఖను ఒక బ్రాండ్గా మార్చుతామని, విశాఖలో 2029 లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టం చేశారు. 2019, while the entire state voted in one direction, Visakhapatnam voted in the other direction. It really means a lot for us politically. The MLAs that you have elected stood by us during our tough times. But I also have a grouse, and that was in 2024 elections. I remember I was sitting in the conference room, Mangalgiri counting was happening. And I was so excited. I said, I created history. 91,413 votes. No, don't clap here. I'm like, yeah, I created history. That's amazing. And I remember, I think he's here only. My secretary Naresh came. He said, sorry, sir. I said, what happened? He said, your record is broken. Who broke it? Palla Srinath from Gajwaka broke it. I said, chalo, second place. I think that's where the losers start, but chalo, I'll accept it. That's reality. So I went to collect my certificate. I came back and I just stepping out. Then my PRO comes. He says, boss, now you're third. I said, how did this happen, boss? I just went and came out. He said, now Beamley is second. I mean, it just shows, and adding to what Ramu said, that Visakhapatnam knows how to show politicians their place. We're very humbled by it. So it puts greater responsibility on all of us to work hard to do good to Visakhapatnam. I hope Ram's speech was not telecasted live because other parts of Andhra Pradesh should be very upset with me. As our Chief Minister has always stated, one state, one capital, but development should be decentralized. A lot of work has happened in the past. And with brand Babu coming back, the brand Visakhapatnam today is really flying high. And it's really exciting and it's a privilege that I was part of the foundation stone ceremony for the state-of-the-art project that Prabhu Kishore uncle is spearheading from the front.
It will not only be an iconic building in Visakhapatnam, but I believe it will be an iconic building in India. Every city requires an iconic building that we associate with. So in Hyderabad, it was the Cyber Tower. And I really hope that Varun Bay Sands would be that one building that all of us can associate with IT and development in the state of Andhra Pradesh. As a government, we are really determined to build brand Visakhapatnam strong and take it forward. 2019, while entire state voted in one direction, Visakhapatnam voted in the other direction. It really means a lot for us politically. The MLAs that you have elected stood by us during our tough times. But I also have a grouse, and that was in 20. ఇక ఇదే కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తను ఈరోజు సివిల్ ఏవియేషన్లో కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే దానికి పునాదులు వేసింది విలువల్లో కానీ క్రమశిక్షణలో కానీ ఆరంభం నుండి నేటి వరకు రాజీపడని వ్యక్తి అశోక్ గజపతి రాజు అని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రానికి ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేనున్నానని ధైర్యం నమ్మకం కల్పిస్తున్నటువంటి వ్యక్తి సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ అన్న గారు. అలాగే గురువులు, నాకు తండ్రితో సమానమైన వ్యక్తి, ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అలాగే ఈరోజు నేను ఒక కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్లో కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే దానికి మొట్టమొదటిగా పునాది వేసినటువంటి వ్యక్తి. అలాగే ప్రిన్సిపల్స్లో కానీ డిసిప్లిన్లో కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేసామో ఆఖరి వరకు నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతి రాజు గారు. ఈరోజు మీటింగ్ తాలూకు మూడ్ చూస్తుంటే ఒక కొత్త హోటల్ వైజాగ్లో ఇనాగరేట్ ఫౌండేషన్ చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబ కార్యక్రమం ఏ రకంగా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే వరుణ్ గ్రూప్ కానీ ప్రభు కిషోర్ గారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీతో ఫ్యామిలీస్తో ఏ రకంగా కలవడిగా కలిసిమెలిసి ఉంటున్నారు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనీ business meeting or official meeting. This is more like a family program where everyone is involved like a family, everyone is emotionally connected to this program. And Taj Gateway anedi indaka cheppinattu ento mandiki manchi అనుభవాలు మంచి మధుర క్షణాలతో కనెక్ట్ అయినటువంటిది. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ తాజ్ గేట్వేలో ఒక 2 రాత్రులు ఉన్నాం. అప్పటికే చాలా మెమరబుల్ అనమాట. తాజ్లో ఉన్నాం మేము, ఇక్కడ ఉన్నామని చాలా గొప్పగా మేము మళ్ళీ మా స్కూల్స్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో అందరితో కూడా చెప్పుకునేవాళ్ళం. అది ఇప్పటికీ కూడా నాకు అలా గుర్తుంది. తాజ్ గేట్వే అంటే ఒక చాలా మంచి మెమరీలా నాన్నగారితో మేము కూడా అక్కడ ఉన్నామని. అదే రకంగా ఈరోజు మళ్ళీ ఒక క్యాబినెట్ మినిస్టర్గా దాని ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రాంలో మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు చేస్తున్నానంటే ఐ ఫీల్ వీఆర్ ఆల్ సమ్వేర్ కనెక్టెడ్ టు దిస్ హోల్ థింగ్. అండ్ దిస్ ఈస్ నాట్ జస్ట్ వరుణ్ గ్రూప్స్ prestigious program, but this is a program which is connected to the development of the city. Vizag is one of the most beautiful cities in the country. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించి రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేనున్నానని ధైర్యం నమ్మకం కల్పిస్తున్నటువంటి వ్యక్తి సోదరులు రాష్ట్ర మంత్రి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు. దేశంలోని టాప్ 500 కంపెనీలు 1 కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారని, ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోని పేదలకు ధనవంతులు చేయూతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. సంస్థాగత పరమైనటువంటి అంశాలకు వస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్న మొన్నటి వరకు జరుపుకున్నాం. కింద ఉన్నటువంటి కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఒక 25 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలి పార్టీలోనని చెప్పి. కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో మేము క్షేత్రస్థాయిలో ఆ 25 లక్షల లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని మేము చేరుకోవటం జరిగింది. అదేవిధంగా క్రియాశీల సభ్యుల్ని కూడా చేర్చుకోవాలి అని చెప్పి
ఒక కార్యక్రమం చేపట్టాము. దానికి సంబంధించి 21,000 క్రియాశీల సభ్యుల్ని కూడా చేర్చుకోవటం జరిగింది. బూత్ కమిటీలు కింద ఉన్నటువంటి జిల్లాధ్యక్షులు, అదేవిధంగా కొత్తగా నియామకమైనటువంటి జిల్లాధ్యక్షులు మరియు మండలాధ్యక్షులు, ఇంతకు ముందు ఉన్నటువంటి జిల్లాధ్యక్షులు మండలాధ్యక్షుల యొక్క సహకారంతో బూత్ కమిటీల మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ కింద చూసినట్లయితే మాకు దగ్గర 2,18,000 మంది బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనందరికీ కూడా కనపడుతుంది. కనుక ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పట్ల ఖచ్చితంగా ఒక సానుకూల భావన ఏదైతే ఉందో అది పెరుగుతున్నది, ఆదరణ పెరుగుతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పి మేమందరం అయితే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. కిందకు వెళ్ళి మోడీ గారి గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయం కూడా ప్రజల నుండి వస్తున్నటువంటి భావన. ఇవాళ 3 పర్యాయాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే అది ప్రజల్లో ఉన్నటువంటి ఆ సానుకూల భావన ఏదైతే ఉందో అదే ఆశీర్వాదంగా మారి, ఆదరణగా మారి 3వ పర్యాయం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్టు. ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాలు, మసీదులలో సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రార్థనలు ముగిశాయి. ప్రార్థనలంతరం ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈద్గా మైదానం వద్ద మాజీ ఎమ్మెల్యే రామన్న, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈదుల్ ఫితర్ మరి 1 నెల ఉపవాసం ఉండి అందరూ భారతీయులు మరి ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ ఈద్ ముబారక్. మరి ఎప్పుడులాగా మన భారతదేశ సంస్కృతి మరి తెలంగాణ మన ఆదిలాబాద్ స్పెషల్గా రంజాన్ అయినా కానీ, దసరా అయినా కానీ, దీపావళి అయినా కానీ, బక్రీద్ అయినా కానీ అందరూ కులం మతంగా అందరూ ఈద్గా వద్ద వచ్చి అలాయి బలాయి చేసుకొని ఈద్ ముబారక్ చేస్తారు. ఈరోజు పిసిసి మాజీ సెక్రటరీ గండెత సుజాత మేడం, మరి మా కౌన్సిలర్లు, మా కాంగ్రెస్ లీడర్లు, మా అందరు లీడర్స్ వచ్చి ఈరోజు ఈద్గా వద్ద ముస్లిమ్స్లకు ఈదుల్ ఫితర్, ఈద్ ముబారక్ చెప్పినారు. ఈరోజు మేము మా ఇమాం సాబ్సుగా ఒకటే కోరినారు, బార్డర్లో ఉన్న జవాన్లు క్షేమంగా ఉండాలా, మరి భారతదేశం క్షేమంగా ఉండాలా, రైతులు క్షేమంగా ఉండాలా, పంటలు బాగా పండాలా, అట్లనే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు బాగుండాలా, పిల్లలు ఎగ్జామ్ ఇచ్చిన వాళ్ళు మంచి నెంబర్తో పాస్ కావాలా, మరి కరోనా అసిటి వ్యాధులు బీమారీలు మనకు రావద్దు అని ఇమాం సాబ్ దువా చేసినారు. మేమందరం దువా చేసినాం. మరి ఎప్పుడు ఇట్లనే కలిసిమెలిసి ఆదిలాబాద్లో, తెలంగాణలో, భారతదేశంలో అందరు కలిసిమెలిసి ఈదుల్ ఫితర్ జరుపుకోవాలని ప్రార్థిస్తూ మీడియా మిత్రులకు సుగా ఈద్ ముబారక్ చెప్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. मुसलमान बुजुर्गों को, भाइयों को, बहनों को, सबको रमज़ान मुबारकबाद देते हुए, ये रमज़ान महीना मुक़द्दस का महीना है, बहुत पवित्र महीना है. ये पवित्र महीने के दिन, आखिर के दिन आज आदिलाबाद ईदगाह मैदान में आके सब मुसलमान भाइयों से, बुजुर्गों से, भाइयों से मिलने के बाद सबको मैं रमज़ान का मुबारकबाद देते हुए बहुत खुशी लगा. ऐसी हमेशा गंगा जमुना तहजीब के जैसा हिंदू, मुसलमान, सिख, ईसाई सब मिल के रहना, ऐसा मिल के रहे तो पूरा देश में, मुल्क में शांति, अमन रहने के लिए ये बिल्कुल दिखते हैं. उसमें लोगों के सब अपन मिल के रहना, सबके दिलों में प्रेम प्यार से रहे तो देश में भी सब लोग सुकून से, शांति से, अमन भी मिलता. इस वजह से मैं सब लोगों का और एक बार
रमज़ान का मुबारकबाद देते हुए आदिलाबाद ईदगाह मैदान से और पूरा मेरे साथ में आए हमारे पार्टी के BRS पार्टी के लोगों के साथ आके सबको मिलके और हमारा पार्टी के तरफ से पूरा तमाम तेलंगाना में है सो नहीं पूरा देश में मुसलमानों के लिए BRS पार्टी के तरफ से హౌస్ బ్రేక్ దొంగతనాన్ని ఛేదించిన అల్వాల్ పోలీసులను డీసీపీ ఏసీపీ అభినందించారు. ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అస్మత్పేట్ హర్జన బస్తీకి చెందిన కౌశిక్, ఎల్బీనగర్ కేటీఆర్ కాలనీకి చెందిన రవితేజలు ఇద్దరు పాత స్నేహితులు. అయితే అల్వాల్ లక్ష్మీనగర్లోని ఓ ఇంటిని ఎంచుకొని సుత్తితో తలుపుని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న బంగారం ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కన్నాజిగూడలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి దొంగలుగా నిర్ధారించినట్లు తెలియజేశారు. నిందితుల నుంచి 9 లక్షల విలువైన 12 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం, ఒక సొత్తె స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. 27-28 మధ్యరాత్రి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి 28 తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేయగా మేము సేమ్ అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అండర్ సెక్షన్ క్రైమ్ నెంబర్ 323/25 అండర్ సెక్షన్ 321 4 and 305 BNS కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత నిన్న అనగా తేదీ 30వ తారీఖు నాడు ఈ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇంకా దూరంలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైలారం కౌశిక్ అలియాస్ బబ్లు, సనాపు ప్రవీణ్ 19 years, ఈయన వచ్చేసి స్వీపర్గా పనిచేస్తాడు. తర్వాత A2 వచ్చేసి రవితేజ, సనాపు శ్రీనివాస్, ఏజ్ 20 years, ఈయన సేల్స్ మ్యాన్గా పనిచేస్తాడు హైదరాబాద్ సిటీలో. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. రీసెంట్గా అంటే ఒక 2 years బ్యాక్ ఈయన A2 ఇక్కడ నుంచి అల్వాల్ ఏరియా నుంచి ఎల్బీనగర్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే రీసెంట్ మొన్న 27th నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పుకోవడం, ఇద్దరు పని చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జెన్యున్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు, ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసారంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జెన్యున్ ఫంక్షన్ హాల్కు ఇద్దరు కలిసి చెప్పేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బుతో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో గడిపి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటార్ A1 ఎవరైతే ఉందో కౌశిక్ సంబంధించిన సైకిల్ మోటార్ మీద వస్తున్నాయో వాళ్ళిద్దరికి తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంలో ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు తాళాలు ఉన్నాయో ఆ తాళాలు ఉన్న ఇళ్ళ కొరకు వెతుకుతూ వస్తుండగా ఐజీ స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉండడం వల్ల వాళ్ళ కూడా ఆల్రెడీ ఉన్న సుత్తెలు తీసుకొని వచ్చేసి ఆ సుత్తెతో దాని యొక్క డోర్ను లాక్ను బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతే ఉందో ఆ బీరువా ఐరన్ అల్మారాను బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ ఉండే లాకర్ యొక్క కీ అల్మారాలో ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాంట్లో బంగారం పెంచుకోవడం జరిగింది. తేదీ 27-28 మధ్యరాత్రి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి 28 తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేయగా మేము సేమ్ అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అండర్ సెక్షన్ క్రైమ్ నెంబర్ 323/25 అండర్ సెక్షన్ 321 4 and 305 BNS కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత నిన్న అనగా తేదీ 30వ తారీఖు నాడు ఈ నేరస్తులను పట్టుకోవడం జరిగింది.
అచ్యుతాపురంలో ఫోన్ లైన్ రోడ్కి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఆ లైవ్ చూద్దాం. హలో నెల్లూరు గోమతి నగర్లోని క్యాంపు కార్యాలయంలో పేదలకు తోపుడు బండ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రామాదేవి పంపిణీ చేశారు. చిరు వ్యాపారాల కోసం సహాయం కోరిన కార్యకర్తలకి ఆర్థిక చేయూత అందజేసినట్లు పొంగూరి రామాదేవి తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో బడుగు బలహీనత వర్గాలకు చెందిన వారికి మంత్రి నారాయణ ఆర్థిక చేయూత అందిస్తున్నారని అన్నారు. తిరిగినప్పుడు అవసరం ఉంది, వాళ్ళు తోపుడు బండ్ల కోసం అడిగున్నారు. అంటే ఆల్రెడీ తోపుడు బండ్లకు బాడుగల మీద వాళ్ళకి రన్ చేసుకుంటున్నారు వ్యాపారం, కానీ దానిలోంచి బాడుగే పోతుంది కాబట్టి దానిని ఇబ్బంది లేకుండా అందులో మిగిలేది కొంచెం ఆ బాడు కూడా వాళ్ళకే మిగిలేటట్టుగా
ఆ రకంగా ప్లాన్ చేసి వాళ్ళకేమో తోపుడు బండులు, అదే రకంగా కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క చాలా అవసరమయ్యి లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకి కొంత క్యాష్ రూపంలో వాళ్ళకి ఈరోజు పంపిణీ జరుగుతుంది. అందుకు ఇక్కడికి అందరూ సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చీక్మద్దూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ మాత కొత్త విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు, పురోహితుల పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ వేడుకలు నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. మీరు రాండి అన్న, ఇద్దరే సరిపోతారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.